రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వైసీపీ నేతల ప్రమేయం ఉన్నందునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్మగ్లింగ్గా అభివర్ణించారని రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్గా తీసుకోవడాన్ని ఆమె స్వాగతించారు. విజయవాడలో నిర్వహించిన సంఘటన్ పర్ 2024 రాష్ట్ర స్థాయి కార్యశాలలో బీజేపీ నేతలతో కలిసి పురంధేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటోందంటూ కృతజ్ఞతలు తెలిపారు. అవునండి, ఇది వీఆర్ సీయింగ్ అన్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూవే కదా, కనుక వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే టర్న్ అవుట్ టు బీ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం చూస్తున్నాం, నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసిన. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. రాజమండ్రికి సంబంధించి 2027లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి 98 కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాలు పైబడినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది. కనుక దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి అఖండ గోదావరి కింద 98 కోట్లు ఇచ్చినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గండికోటను కూడా డెవలప్ చేయడానికి 75 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మనకి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.